Friends, welcome to all. This is Dr. Riyaz. Today's video is going to focus on what is Teachers Eligibility Test, which is known as TET. మనం టెట్గా పిలిస్తే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 సిలబస్ ఏ రకంగా ఉంటుంది, వాటి కోసం మనం ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మీద మనము ఎట్లా ఫోకస్ చేయాలి అన్న అంశం మీద ఈ వీడియో కాన్సన్ట్రేట్ చేస్తుంది. ది వీడియో ఈజ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ టెట్ ఎగ్జామినేషన్, particularly the syllabus, the books which are useful for TET. ఈ వీడియోలో ఒక సుదీర్ఘ కాలంగా టెట్ అట్లాగే CTETకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అధ్యాపకుడిగా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. మై లెక్చర్ విల్ మూవ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు. అంటే సహజంగా తెలుగు మీడియం విద్యార్థులకి టెట్ మీద చాలా అవేర్నెస్ క్లాసులు ఉన్నాయి, టెట్కి సంబంధించిన విషయాలను బోధించే అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే టెట్కి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడంలో, అట్లాగే టెట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లో టీచ్ చేయడంలో మనకి ఇంకా ఉపాధ్యాయుల కొరత కనిపిస్తుంది. సో బై నోయింగ్ ఆల్ దీస్ రియల్ ఫ్యాక్ట్స్, గ్రౌండ్ రియాలిటీస్, ఇన్ దిస్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. సో మొట్టమొదటిసారిగా నా టీచింగ్ సబ్జెక్ట్ దట్ ఈస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన సిలబస్ పరిచయం చేస్తాను. సో దిస్ స్లైడ్ ఈస్ బేసికల్లీ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. I explain in Telugu also, but according to the convenience of English medium students, I made this slide. తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఈ విషయం అర్థమయ్యే కోణంలోనే నేను టీచ్ చేసే ప్రయత్నం చేస్తాను. మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ రియాజ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్. Previously I worked as a principal for B.Ed colleges and also at university level. I taught M.Ed classes, I taught M.Phil classes, I taught B.Ed classes, I taught D.Ed classes. అట్లాగే సుదీర్ఘ కాలంలో ఈ ఫీల్డ్లో ఉన్న అధ్యాపకుడిగా క్వశ్చన్స్ మీద, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ మీద, దానికి కావలసిన మెటీరియల్ మీద ఈ వీడియో ఫోకస్ చేస్తుంది. ఈ వీడియో ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మీద ఈరోజు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు అవసరమైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దెన్ ఐ గో విత్ ది లెక్చర్. యా, అట్లాగే నేను నా చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ షేర్ విత్ మీ. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడడానికి బేసికల్గా మీకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశంలో భాగంగానే మీరు ఈ సబ్జెక్ట్ని షేర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి మీ డౌట్స్ ఏమున్నా కూడా డిస్కస్ చేయండి. చివరిలో మనము మీ డౌట్స్ మీద మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను సిలబస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంశం మీద నేను మీతోటి డిస్కస్ చేస్తాను. దయచేసి మీ దగ్గర పేపర్ కానీ పెన్సిల్ కానీ ఉంటే ఒక పుస్తకం దగ్గర పెట్టుకొని, నోట్బుక్ దగ్గర పెట్టుకొని వాటి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేంటంటే, there is a long pending doubt in our brains. If TET comes, how I have to get preparation? TET అనే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తే నేను ఎట్లా ప్రిపేర్ కావాలి? ఇక్కడ చాలా కాలం నుంచి తెలంగాణ విద్యార్థులు టెట్ ఎగ్జామినేషన్ మర్చిపోయినారు. నాకు తెలిసి టెట్ ఎగ్జామినేషన్ బిగిన్ అయిన 2011 నుంచి ఇంత గ్యాప్ ఎప్పుడు కూడా టెట్ నిర్వహణలో జరగలేదు తెలంగాణలో, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో మనం పోల్చుకున్నప్పుడు. కాబట్టి విద్యార్థులందరికీ ఉన్న ఒకటే ఒక డౌట్ ఏంటంటే, నేను ఈ టెట్ కోసం ఏం చదవాలి అన్న విషయం మీద బేసిక్ డౌట్ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఆ డౌట్ నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఆ క్లారిఫై చేసే ముందు ఒక చిన్న డిస్కషన్ చేసి నేను సిలబస్లోకి వస్తాను. అట్లాగే ఈ సిలబస్తో పాటుగా నేను మీకు ఏ పుస్తకాలు ప్రిపేర్ కావాలి, ఏ పుస్తకాలు ప్రిపరేషన్లో భాగంగా తీసుకోవాలన్న విషయం మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే టెట్ అట్లాగే భవిష్యత్తులో జరిగే CTET కోసము బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్గా మేము 5 మంత్కి సంబంధించిన ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే సీరియస్గా దోస్ హూ ఆర్ గెటింగ్ వెరీ సీరియస్ ప్రిపరేషన్ రిగార్డింగ్ టెట్, పర్టికులర్లీ ది సబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ విచ్ ఈస్ నోన్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, వారి కోసము మేము ఒక 500 రూపీస్ కోర్స్ని ఫామ్ చేసాం. ఈ 500 రూపీస్కి సంబంధించిన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే
ఇక్కడ మనకు 5 మంత్రాకు సంబంధించిన యాప్ కనబడుతుంది. కైండ్లీ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. మీరు మామూలుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి 5 మంత్ర అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఈ టెట్ సీటెట్కి సంబంధించిన నా క్లాసెస్ నాకు తెలిసి ఇంకొక 48 అవర్స్ నుంచి మీకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. సో ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్లైన్ క్లాస్. డైలీ ఈవినింగ్ అవర్స్లో మీ అందరూ కాలేజీలు, మీ అందరూ పనిచేసే స్కూల్స్, మీ అందరూ పనిచేసే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో కానీ, మేజర్గా అప్పుడప్పుడు వీలు కానప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ, అటు ఆఫీస్ అవర్స్లో డిస్టర్బ్ కాకుండా నేను మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ఆన్లైన్ క్లాసులన్నీ కూడా వీడియో ఫామ్లో ఉంటాయి. దీనికి 500 రూపీస్ ఉంటుంది. మొత్తం టెట్కి సంబంధించిన 3 విభాగాలు, అంటే మనకి ప్రధానంగా మనకు కనిపించే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో కనిపించే 3 చాప్టర్స్ ఏవైతున్నాయో, 3 బేసిక్ ఫేస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వీడియోస్ మీకు ఉంటాయి. ఇయర్ వ్యాలిడిటీ ఇస్ 1 year ఉంటుంది. అట్లాగే వీడియో క్లాసెస్ 24/7 చూడడానికి అవకాశం ఉంటుంది. అన్లిమిటెడ్ వ్యూస్ మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అట్లాగే మీకు ఫ్రీగా మేము PDF మెటీరియల్ ఇస్తాము. ఇంగ్లీష్ మెటీరియల్ పూర్తిగా నేనే తయారు చేశాను. ఆ మెటీరియల్ మొత్తం మీకు ఇస్తాను. అలాగే ఆన్లైన్లో మనకి ఆల్రెడీ యాప్ ఉంది. ఆన్లైన్లో ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామినేషన్. అట్లాగే డెస్క్టాప్ వ్యూస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ యూ పే 500 రూపీస్. మీరు 500 రూపీస్ పే చేస్తే మీకు ఈ మొత్తం వీడియోస్ అన్ని అందుబాటులోకి వస్తే ప్రతిరోజు నేను 2 లేదా 3 వీడియోలు మీకు అప్పచెప్తాను. ఆ 2-3 వీడియోల నుంచి వితిన్ 45 డేస్లో మొత్తం వీడియోస్ అన్ని మీ చేతిలోకి వస్తాయి. మీరు జూన్ మాసంలో ఎగ్జామ్ రాసేసరికే మీరు మన సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంటుంది. అలాగే మిగతా సబ్జెక్ట్స్ గురించి మేము ప్లాన్ చేస్తున్నాం. బట్ ప్రజెంట్గా మనం ప్లాన్లో మొట్టమొదటిసారిగా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టెట్ అండ్ CTET మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వీడియోస్. నౌ ఐఎమ్ కమింగ్ టు అవర్ డిస్కషన్. మన డిస్కషన్లోకి వచ్చే ముందు ఒక 2 నిమిషాలు కొంచెం మీరు పెన్తో రాసుకోండి. దాని తర్వాత నేను సిలబస్లోకి వస్తాను. అదేంటంటే దెర్ ఇస్ ఎ బిగ్ డౌట్ అమాంగ్ ది స్టూడెంట్స్. వాట్ ఆర్ ద బుక్స్ ఐ హ్యావ్ టు గెట్ ప్రిపరేషన్ ఫర్ CTET ఆర్ TET. ఇప్పుడు టెట్గా ఉంది కాబట్టి టెట్ మీద ఫోకస్ చేద్దాం. అదేంటంటే చాలా కోచింగ్ సెంటర్స్లో కానీ, చాలామంది ఉపాధ్యాయులు కానీ మొట్టమొదటిసారిగా చేసే పని ఏంటంటే టెట్ కోసం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని భయపెట్టిస్తుంటారు. వాస్తవంగా కైండ్లీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ టెట్ ఈజ్ నాట్ ఏ జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. It is only eligibility examination. When you want to become a teacher in recognized schools or in government established schools, you need a qualification to prove your quality. Your strength is basically useful for a teacher job. So you have to prove yourself that you can understand the teacher oriented subject and you are going to become a best teacher. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకునేందుకే టెట్ పాస్ కావాలి. టెట్ అనేది ఓన్లీ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ మాత్రమే. డిఎస్సిలో దీనికి సంబంధించిన వెయిటేజ్, అట్లాగే మనకు టీఆర్టీలో ప్రైమరీ సెక్షన్స్ టీచర్గా మీరు మారినప్పుడు దీనికి సంబంధించిన వెయిటేజ్ ఏదైతుందో అది ఓన్లీ 20%. కాబట్టి మిగతా 80% మళ్ళీ మీరు డిఎస్సి కంటెంట్ చదవాల్సిందే, గురుకుల్ కంటెంట్ చదవాల్సిందే. ఇప్పుడు మోడల్ స్కూల్స్లో కూడా మనకు బేసికల్గా ఎగ్జామినేషన్కి సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ జరగబోతుంది కాబట్టి వాటి కోసం ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి 20% మార్క్స్ని కైవసం చేసుకోవడం కోసము, అట్లాగే మనము భవిష్యత్తులో టీచర్గా క్వాలిటీ టీచర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము టెట్ ఈస్ ఏ బేసిక్ ఎగ్జామ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ టెట్ పాస్ అయిన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు టెట్ రాయండి. మార్క్స్ ఎక్కువ వస్తే మీకు యూజ్ అవుతుంది. కానీ మీరు బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోకస్ అంతా కూడా డిఎస్సి మీద, గురుకుల్ మీద, అట్లాగే మోడల్ స్కూల్స్ మీద ఫోకస్ చేయండి. వీలైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రాసే ప్రయత్నం చేయండి. ఇది నేను ఇచ్చే అడ్వైస్. ఇక చివరిగా మనం టాపిక్లోకి పోయే ముందు వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ మీరు టెట్ కోసం ఏం చదవాలి, వాట్ ఆర్ ద బుక్స్, వాట్ ఆర్ ద రెఫరెన్స్ యూ హ్యావ్ టు మేక్ ఫర్ యువర్ కన్వీనియంట్ టు గెట్ ది రిజల్ట్ ఇన్ టెట్. దాంట్లో ఏంటంటే మొట్టమొదటిసారిగా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సబ్జెక్ట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. బికాస్ ఇట్ ఈస్ అ స్కోరబుల్ సబ్జెక్ట్. ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ వే. ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అప్లికేషన్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ బేస్. కాబట్టి ఇందులో క్వశ్చన్స్ ఫేస్ చేయడం కోసము కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ, మీరు మొట్టమొదటిసారిగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు దీనికోసం ప్రిపేర్ కండి. ఏం చదవాలి సార్ దీనికోసం అంటే వెరీ సింపుల్గా డిఎడ్లో యూ రెడ్ యువర్ సైకాలజీ బుక్. బీఈడి చేస్తున్నప్పుడు మీరు సైకాలజీ చదివారు, ఎడ్యుకేషన్ సైకాలజీ.
So the foundations of education psychology at DL level, the foundations of education psychology at BL level, what you already referred, what you already prepared, kindly prepare the same books again and again. When you are going to get preparation of the same books, DL level, what you already prepared, at BL level, what you are already prepared, you read the same. దీంతో పాటుగా మార్కెట్లో మనకి హిమాలయన్ పబ్లికేషన్స్, గుప్తా పబ్లికేషన్స్, అరియంత్ పబ్లికేషన్స్, ప్రాగ్మా పబ్లికేషన్స్, ఇట్లా అనేక పబ్లికేషన్స్ వాళ్ళు చక్కగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను రిలీజ్ చేశారు మార్కెట్లో. కాబట్టి గో త్రూ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. దయచేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడకుండా ప్రిపరేషన్ పూర్తి కాదు. సో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ అని మనం దేని అయితే సైకాలజీగా మార్చి వేసామో, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఏదైతుందో ఆ సబ్జెక్ట్ కోసము యూ హ్యావ్ టు రీడ్ B.Ed సైకాలజీ బుక్ ఆర్ D.Ed సైకాలజీ బుక్, దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్ చదవండి. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ మా పబ్లికేషన్స్ చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చేశాయి. అదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే, మీకు టెట్ ప్రీవియస్ పేపర్లు ఇంగ్లీష్ మీడియంలో దొరకడం అనేది సాధ్యం కాదు. కాబట్టి గో విత్ CTET పేపర్, ఎందుకంటే CTET సిలబస్ టెట్ సిలబస్ మధ్యన 80% యునానిమిటీ ఉంది. సో దెర్ ఈస్ ఎ యునానిమిటీ అండ్ దెర్ ఈస్ ఎ సిమిలారిటీ ఇన్ బిట్వీన్ CTET syllabus as well as TET syllabus. So kindly go with the CTET examination paper through English medium, because in Telugu medium there are plenty of papers are there, because from 2011 onwards the exam is going in the United Andhra Pradesh. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. కాబట్టి మీకు తెలుగు మీడియం పేపర్లు బాగా దొరుకుతాయి, ఇంగ్లీష్ మీడియం పేపర్లు దొరికాయి. కాబట్టి ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ, కైండ్లీ యూ హ్యావ్ టు రీడ్ ఇంగ్లీష్ మీడియం పేపర్స్. అట్లాగే బయట ప్రైవేట్ పబ్లికేషన్స్ వేశారు కాబట్టి వాటిని ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. రెండోది, ఈ సబ్జెక్ట్ చూసిన తర్వాత దెన్ యు ఆర్ హ్యావింగ్ కంటెంట్ కోసం కైండ్లీ రీడ్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్. మీరు ప్రధానంగా పేపర్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు గో విత్ 3rd క్లాస్ టు 10th క్లాస్ వెరీ సీరియస్లీ కంటెంట్. అండ్ వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ పేపర్ 2, గో విత్ 3rd టు ఇంటర్మీడియట్ +2 వెరీ సీరియస్లీ కంటెంట్. మీరు ఏ కంటెంట్ అయితే రాస్తున్నారో వాట్ ఈస్ ద కంటెంట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ప్రిపరేషన్. సో ఫర్ కంటెంట్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ కోసం మీరు ఏం చదవాలి? ఓన్లీ D.Ed బుక్, D.Ed సైకాలజీ బుక్ ఫర్ D.Ed లెవెల్, B.Ed psychology book for B.Ed level, paper 1 and paper 2. When you are coming to the content, you have to read 3rd to 10th class for paper 1, that is for primary teachers, and especially you have to go up to 12th class, that is intermediate +2. దానికోసం మాత్రము మీరు కంటెంట్ చదవాలి. కంటెంట్ అనేది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండాలి. ఎవరికి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 10th క్లాస్ వరకు ఉండాలి, ఎవరికంటే SGT ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మూడోది కీలకమైన అంశము, అక్కడ చాలామంది కనిపిస్తుంటారు, అదేంటంటే పెడగాలజీ. దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజన్. అదేంటి పెడగాలజీ? ఒకప్పుడు పెడగాలజీని మెథడాలజీ అనే పేరుతో పిలిచేవాళ్ళం. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పెడగాలజీ అండ్ మెథడాలజీ అండ్ పెడగాలజీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకోసం అంటే మెథడాలజీలో మనం బేసికల్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ కంటెంట్ ప్రజెంటేషన్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ రీడింగ్ ఫర్ టు టేక్ ది డిగ్రీ ఆఫ్ ఎంబీబీఎస్లో మనకు స్టూడెంట్ సెంట్రిక్ కోర్స్ కాదు, అది కంటెంట్ సెంట్రిక్ కోర్స్. వేర్ ద కంటెంట్ సెంట్రిక్ కోర్స్ ఈస్ దేర్, వి యూజ్ మెథడాలజీ టు ప్రజెంట్ ది కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కానీ వెన్ యూ ఆర్ కమింగ్ టు ది హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్, హియర్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వెన్ యూ ఆర్ టేకింగ్ చైల్డ్ యాజ్ ఎ సెంట్రిక్ పాయింట్ of your teaching, so here you have to focus on child centric education. We call it as pedagogy. So now you have to change your books. ప్రీవియస్గా అంతకుముందు టెట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మెథడాలజీ చదివారు. ఇప్పుడు మెథడాలజీ పుస్తకాలను కాస్త పక్కన పెట్టి తెలుగు అకాడమీ చాలా శుభ్రంగా, చాలా బందోబస్తుగా, చాలా డెప్త్గా మనకి పెడగాలజీ పుస్తకాలను ప్రిపేర్ చేసింది ఎమినెంట్ రైటర్స్ తోటి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలకు బాగా వాల్యూ ఇవ్వండి. అవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అయిన సందర్భాలు ఉన్నాయి, వాటికి కూడా విలువ ఇవ్వండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కైండ్లీ టేక్ తెలుగు అకాడమీ ఆర్ ది మోస్ట్ సిమిలర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్, వాటికి సంబంధించిన పెడగాలజీ పుస్తకాలు చదవండి. మెథడాలజీ పుస్తకాలు అవుట్డేట్ అయిపోయినాయి. మెథడాలజీ పుస్తకాల మీద ఓంట్ ఫోకస్ ఆన్ మెథడాలజీ, కైండ్లీ ఫోకస్ ఆన్ పెడగాలజీ. ఈ పుస్తకాలు కూడా యూ హ్యావ్ టు రీడ్ ఆఫ్టర్ 2016 పబ్లికేషన్. అంటే మనకు పుస్తకాల్లో మనం చాలామంది ఏమంటున్నారు, సార్ మన దగ్గర 2014 పుస్తకాలు ఉన్నాయి, వీఆర్ హ్యావింగ్ 2012 పుస్తకాలు ఉన్నాయి అన్నారు. డోంట్ గో విత్ దట్ బుక్స్, కైండ్లీ గో విత్ ద బుక్స్ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఆఫ్టర్ 2016.
ఎందుకంటే 2016 తర్వాత మనకు కంటెంట్లో చాలా మార్పులు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మార్పులు వస్తాయి. ఎందుకోసం అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. దాని ప్రకారం అంటే నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారము, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020 ప్రకారము న్యూ చేంజెస్ ఆల్రెడీ వచ్చేసాయి. సో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020 ప్రకారము న్యూ చేంజెస్ ఆల్రెడీ కేమ్ అవుట్. వాటి ప్రకారము నువ్వు ప్రిపేర్ కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది న్యూ బుక్స్. అందుకోసం కైండ్లీ టేక్, ఇప్పుడు పుస్తకం కొంటున్నప్పుడు అది 2016 ముందు పబ్లిష్ అయితే అది ఓల్డ్ ఎడిషన్, 2016 తర్వాత పబ్లిష్ అయితే న్యూ ఎడిషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, go with the new edition, not with old edition. This is the advice what I made for your candidate. Now I am coming to our syllabus. ఇక్కడ the syllabus is very simple. మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సిలబస్ ఏదైతే ఉందో ఇది బేసికల్గా మనకు 3 భాగాలుగా ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా దయచేసి మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో రాయండి, నేను దాన్ని చెక్ చేసుకుంటాను. రైట్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మనకి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఇవన్నీ నేను మళ్ళీ యాప్లో చాలా డీటెయిల్గా చెప్తాను. జస్ట్ మిమ్మల్ని నేను యాప్ ప్రారంభిస్తున్నా చెప్పడం కోసమే వీడియో చేశాను, హానెస్ట్గా చెప్తున్నాను నేను. సో దిస్ ఈస్ we are having 3 phases of syllabus. One is regarding development of child, second is learning, the third is pedagogy concern issues. So when you are coming to the first issue, that is development of child, indulo manam basically ga we are going to focus on development. Development is nothing but it is a comprehensive growth, it is a comprehensive expansion of a child regarding his cognitive, psychomotor as well as affective domains. అందులో చాలా క్లియర్గా మనము డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ మీద డిస్కస్ చేస్తాం. బికాస్ డెవలప్మెంట్ కెన్ బి డిటర్మైన్డ్ బై గ్రోత్ అండ్ మెచ్యురేషన్. ఏ 7th class బాయ్, ఏ 7th class girl cannot receive the syllabus or the content of 10th class because their maturation levels are not enough to receive the information of 10th class at the age of 7th class standard. కాబట్టి ఈ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అర్థం కాకుండా యూ కాంట్ అండర్స్టాండ్ డెవలప్మెంట్. ద డెవలప్మెంట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ డైమెన్షన్స్. అమాంగ్ ద డైమెన్షన్స్ ఇయర్ వీ హ్యావ్ గివెన్, యూ హ్యావ్ టు జస్ట్ సీ దర్ ఈస్ ఫిజికల్ అండ్ మోటార్, కాగ్నేటివ్, ఇమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అంటే శిశువులో మనకు క్రమక్రమంగా వస్తున్న మార్పులు ఏవైతున్నాయో అవి మనకి మనోచలనాత్మక రంగానికి సంబంధించింది కానీ, భావావేశ రంగానికి సంబంధించింది కానీ, సామాజిక నైతిక అంశాలకు సంబంధించింది కానీ, భాషాపరమైన విషయాలను మనం చూస్తూ అవి ఇన్ఫాన్సీ స్టేజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అలాగే లేటర్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, అడాలసెన్స్ అంటే పిల్లవాడు స్కూల్లోకి ప్రైమరీ దశలో ఎంటర్ అయిన దగ్గర నుంచి అడాలసెన్స్ వరకు వాళ్ళు వచ్చే మార్పుల గురించి మనం ఫోకస్ చేస్తాం. మనకి బిఫోర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లేదా మనం దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకేం చెప్పిందంటే ద ఎడ్యుకేషన్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 3 years అని చెప్పింది. అంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ కావాలంటే 3 years నుంచి స్టార్ట్ అయింది. అంటే మనం ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ మనకి మాంటిసోరీ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే ప్రోవెల్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం గుర్తించాం. అయితే భారతదేశంలో చాలా కాలం వరకు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఆ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం చేసి అంగన్వాడీ సెంటర్స్ని, అలాగే బాలవాడీ సెంటర్స్ని ప్రైమరీ స్కూళ్ళల్లో భాగంగా చేయమని చెప్పేసి ఒక సజెషన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చనింగ్లో ఒక టీచర్గా, అంటే ప్రైమరీ స్కూల్లో పనిచేసే టీచర్గా నీ దగ్గర థర్డ్ ఏజ్ నుంచే పిల్లలు నీ దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళ నరేషన్ మీద కూడా నీకు మినిమం అవగాహన ఉండాలి. ఆ నేపథ్యంలోనే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్లో వీఆర్ గోయింగ్ టు గివ్ మచ్ ప్రయారిటీ టు కన్స్ట్రక్టివిస్ట్. అందులో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ అండ్ కార్ల్ రోజెస్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ సమ్ లెర్నింగ్ థియరీస్ ఆర్ దేర్. బిహేవియరల్ థియరీ ఇట్ ఇస్ అవుట్డేటెడ్. వాట్ ఈస్ ద చేంజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిహేవియరల్ థియరీ అండ్ కన్స్ట్రక్టివ్ థియరీ మీద ఆల్రెడీ నేను వీడియోలు చేశాను, అవి యూట్యూబ్లో ఉన్నాయి. జస్ట్ మీరు రియాజ్ సార్ క్లాస్ అని కొట్టండి. ఇప్పుడు నేను ఎక్కడ కూడా పాఠాలు చెప్పట్లేదు, చాలా ఫ్రాంక్ చెప్తున్నాను. ఓన్లీ 5 month కెరీర్ పాయింట్లో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ని, స్కూల్కి సంబంధించిన పెడగాలజీ ఇష్యూస్ని 5 month కేంద్రంగా నేను యాప్ ద్వారా చెప్తున్నాను. అట్లాగే వరంగల్లో విన్నర్స్లో నా ఫిజికల్ క్లాసులు ఉంటాయి, దిల్షుక్ నగర్ యాదాద్రిలో నా ఫిజికల్ క్లాసులు ఉంటాయి. ఇక్కడ తప్ప నేను ఎక్కడ చెప్పంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ నా బొమ్మ వేసుకుంటున్నారు.
అలాగే నా ఫోటో పెట్టేసి సార్ ఇక్కడ క్లాసులు చెప్తున్నాను పాంప్లెట్లు వేస్తున్నారు. నేను ఆ ఇన్స్టిట్యూషన్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి డోంట్ యూజ్ మై నేమ్. నేను అక్కడ రానప్పుడు నా పేరు వాడుకునే హక్కు కానీ బాధ్యత కానీ మీకు ఉండదు కదా, దయచేసి రిమూవ్ మై నేమ్. మీరు అక్కడ ఎవరితో చెప్పిస్తే ఒరిజినల్ వాళ్ళతో చెప్పించుకోండి. నేను పూర్తిగా నా కంటెంట్ అంతా కూడా యాప్లో చెప్తాను. అలాగే నేను చెప్పిన దిల్సుఖ్నగర్లో యాదాద్రి, వరంగల్లో విన్నర్స్లో మాత్రమే ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్. సో ఇక్కడ ఈ యాంగిల్లో మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసేంత కూడా మేజర్గా మనము హౌ చైల్డ్ ఈజ్ గెటింగ్ డెవలప్మెంట్, హౌ ఈజ్ కాగ్నేటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ ఇష్యూస్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. అందులో ఇన్ఫాన్సీ స్టేజ్లో, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్లో, అడాలసెన్స్లో హౌ వీఆర్ గోయింగ్ టు అప్లై. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ది ఒపీనియన్స్ and the theoretical aspects from Jean Piaget, who is the pioneer of constructivism, and Kohlberg, who basically focused on the moral development, and Noam Chomsky, a champion of language development, as Carl Rogers, who focused on human relations. మనము బిహేవియరలిజాన్ని అవుట్డేటెడ్గా పరిగణించాం. దాని తర్వాత కన్స్ట్రక్టివిజం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. దాన్ని మనం కాగ్నేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అలాగే గెస్టాల్ట్ థియరీస్ మీద కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. అలాగే మనకు హ్యూమనిస్టిక్ థియరీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం అబ్రహం మాస్లో. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ఆల్ థియరీస్ అండ్ వీఆర్ గోయింగ్ టు అప్లై దీస్ థియరీస్ at the rates of child development, child growth, and by the taking the determination as maturation. అందుకోసము మీరు వీటిని కనెక్టివిటీ చేసే కోణంలో థింక్ చేయాలి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ బేసిక్ క్వశ్చన్స్ కానీ, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ బేసికల్గా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో అడగడానికి ఆస్కారం లేదు. దే ఆస్క్ క్వశ్చన్స్ హౌ ఫార్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్, హౌ ఫార్ యూ ఆర్ ఏబుల్ టు అప్లై దీస్ కాన్సెప్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అన్న దాని మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్సే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్గా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ పాస్ చేసే క్వశ్చన్స్. అప్లికేషన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ భిన్నంగా ఉంటాయి. కాబట్టి కైండ్లీ ఫోకస్ ఆన్ అప్లికేషన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, నాట్ యూ ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. చాలా పకడ్బందీగా, చాలా క్లారిటీ తోటి, చాలా సైంటిఫిక్ అప్రోచ్లో, బై టేకింగ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డెప్త్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. మన దగ్గర ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఈ టీచింగ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మై వీడియోస్ ఆల్రెడీ డెలివర్డ్ ఇట్ ఆల్ ఇండియా లెవెల్. నేను చాలా కాలము ఒక సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నాను ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. కాబట్టి ఈ ఇష్యూస్ మీద మీకు కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. రేపు యాప్లో వీట్ ఎట్లా చదవాలి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఎట్లా చూసుకోవాలనేది చాప్టర్ వైజ్ చాప్టర్, కాన్సెప్ట్ వైజ్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దయచేసి ఈరోజు ఇప్పుడే ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు వితిన్ 48 అవర్స్ నుంచి రెగ్యులర్గా క్లాసులు ఉంటాయి. మొత్తం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ మీద మొత్తం సిలబస్ చెప్తాను, జస్ట్ ఫర్ 500. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ యూ కమ్ టు ది అనదర్ టాపిక్స్. ఇక్కడ అనదర్ టాపిక్ ఈస్ దేర్, దట్ ఈస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒకప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ బుక్లో దెర్ ఇస్ ఎ ఫోర్వర్డ్, దెర్ ఇస్ ఎ సెంటెన్స్ ఇన్ ఫోర్వర్డ్, దట్ ఈస్ దిస్ బుక్ హ్యాస్ రిటెన్ అకార్డింగ్ టు ది కాంప్రహెన్సివ్ లెవెల్స్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ దేర్ నీడ్స్ అని ఉండేది. విద్యార్థి యొక్క సమగ్ర అవగాహన, వారి అవసరాల ప్రకారము ఈ టెక్స్ట్ బుక్ రాయబడిందని ఉండేది. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్, ఎస్పాల్ కమిటీ రికమెండేషన్స్ తర్వాత వచ్చిన టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే అవి ఇట్లుంటాయి. దిస్ టెక్స్ట్ బుక్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమాంగ్ ది స్టూడెంట్స్ అని ఉంటుంది. అండ్ దిస్ బుక్ ఈజ్ చైల్డ్ సెంట్రిక్ ఓరియంటేషన్ ఉంటుంది. ఒకప్పుడు విద్యార్థికి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే లెవెల్లో పుస్తకాలు ఉండేది. నౌ ప్రొవైడింగ్ comprehensive information is not right, because now we are not practicing methodology, just we are applying pedagogy. According to pedagogy, the centric point of your focus is child. So when you are delivering your goods for the benefit of child, you have to understand child individual differences. Because you see, education psychology is very, very important, particularly in the field of teaching. Why it is particularly very important in the field of teaching? Because as a teacher, you have to understand what are the individual differences among the children. When you are going to understand what are the individual differences among the child, you are going to give a best experiences of your knowledge according to their convenience, according to their capacities, according to their abilities. By knowing this notion,
the individual difference chapter is very, very important. Intra and inter-individual differences, and in the areas of attitude and aptitude. Anybody can type here what is aptitude and what is attitude. ఎవరైనా ఇక్కడ టైప్ చేస్తారా? నేను ఒకసారి మీ కింద నేను కామెంట్ చూస్తున్నాను. ఎనీబడి కెన్ టైప్ వాట్ ఈస్ యాటిట్యూడ్ అండ్ వాట్ ఈస్ యాప్టిట్యూడ్. ఎవరైనా చెప్పగలుగుతారా? మై లెక్చర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ వాట్ ఈస్ యాటిట్యూడ్ అండ్ వాట్ ఈస్ యాప్టిట్యూడ్. వీటిని మనము బేసికల్గా డిస్కస్ చేయాలి. ఇక్కడ చాలామంది రకరకాల కామెంట్స్ పెట్టారు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యువర్ కామెంట్స్. డోంట్ వరీ రిగార్డింగ్ ఇట్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ కామెంట్స్ ఆన్ యువర్ వీడియో. అందుకోసం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎనీబడి కెన్ టైప్ వాట్ ఈస్ యాటిట్యూడ్ అండ్ వాట్ ఈస్ యాప్టిట్యూడ్. ఎవరు చెప్పగలుగుతారా? యాటిట్యూడ్కి యాప్టిట్యూడ్కి తేడా చెప్పగలుగుతారా? ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ బేసిక్ ఆన్సర్స్. Definitely if you write, definitely I read here along with your name also. So come to the point. Ikkada then you are going to discuss regarding interest and habits. What is interest and what is habit? All are these different individual characteristic angles, and intelligence and their assessment. Who is intelligent and who is clever? Anybody can answer my question. Who is intelligent and who is clever? The education psychology is going to address whom? Intelligent and clever. And who is needed for the social development, intellectual or the intellectual abilities can be hidden in clever or intelligent. Can try to answer my questions. And here the development of personality. What is personality? Concept, factors affecting development of personality. And the same, this is related to our basic individual issues, that is adjustment, behavioral problems, mental health. As a teacher, you have to understand all these individual differences related topics. So here the methods and approaches of child development: observation method, interview and case study method, experimental method, cross sectional and longitudinal development task and hazards. మనం మామూలుగా ఈ బిహేవియర్కి సంబంధించిన ప్యాటర్న్స్ అనేవి క్లాస్ రూమ్లో చాలా ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ ఇన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, you have to understand child behavior according to child interest, according to child habits, and according to child aptitude and attitude. You have to mold your lecture for their benefit. అందుకోసం ఇక్కడ మనం ఈ చాప్టర్లో మెథడ్స్ అండ్ అప్రోచెస్ కూడా తెలియాలి యాజ్ ఏ టీచర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. అండ్ ది అబ్జర్వేషన్ మెథడ్, ఇంటర్వ్యూ మెథడ్, కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడల్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ అండ్ హెజార్డ్స్, వీటన్నిటి మీద కూడా క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అవర్ చైల్డ్ డెవలప్మెంట్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ టు ది చైల్డ్. ఇక్కడ మన ముందున్న క్వశ్చన్ ఏంటంటే, ఓకే, కంటెంట్ ఈస్ దేర్. There are number of books in the market which are going to explain regarding content. కానీ ఆ కంటెంట్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు how the question is going to framed, ఈ క్వశ్చన్స్ ఎట్లా ఎట్లా ఫ్రేమ్ చేయబడతాయి అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి when you are understanding regarding child development and pedagogy, you have to focus that how the questions will be framed, how the answers will be made. ఆ కోణంలోనే మన యాప్ ద్వారా నా క్లాసెస్ వాటికి ఆన్సర్ చేసి మిమ్మల్ని సబ్జెక్ట్లో టు మేక్ యూ థరో ఇన్ ది సబ్జెక్ట్స్ బై డూయింగ్ అండ్ మేకింగ్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్ అండ్ టు గివ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దెమ్. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ సిలబస్ ఆఫ్ ది వన్. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టుగా నౌ ది 5-month కెరీర్ పాయింట్ ఈస్ లాంచ్డ్ ఆల్ ది ఆన్లైన్ క్లాసెస్. గ్రూప్ 1 క్లాసెస్ ఉన్నాయి, గ్రూప్ 2 క్లాసులు ఉన్నాయి, అట్లాగే మనకి SI క్లాసులు ఉన్నాయి, కానిస్టేబుల్ క్లాసులు ఉన్నాయి. ఎవ్రీ క్లాస్ ఇస్ దేర్. కాబట్టి మొత్తం టోటల్గా ఉన్న వీడియోస్ను మనము చాలా రీసెంట్ వీడియోస్ని మనం అప్లోడ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళలాగా 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఉన్న వీడియోస్ కావు. లేటెస్ట్ సిలబస్ ప్రకారము, లేటెస్ట్ సర్వేస్ ప్రకారము మన వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. డైలీ వీఆర్ అప్లోడింగ్ 10 వీడియోస్. ప్రతిరోజు 8 to 10 వీడియోస్ మీకు అందుబాటులో వస్తాయి. నా ఉగాది ఆఫర్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీరు ఏ యాప్లో ఏ వీడియోస్ని మీరు కొనుక్కోవాలన్నా ఉగాది ఆఫర్ ఉంది, అది 20% ఉంది. కైండ్లీ download 5-month career point app and go through our videos. Some videos are we have given openly. You follow that videos. The YouTube lo kuda ma videos anekam unnai, dan prakaram teesukondi. Now the 20% off is available for you. Come to the point. And the second important thing is that is understanding learning. Idi chala keelakamaindi. Concept, nature of learning, input process, outcome, factors of learning,
personal and environmental, approaches to learning and their applicability, behavioralism, which is already majorly focused by three important psychologists, behavioralists, Skinner, Paulo and Thorndike with their experiment. And constructivism, what I just said in the first phase of syllabus, that is Jean Piaget, Vygotsky, and Gestalt, among them Kohler and Kafka, and observational, that is Bandura. And here dimensions of learning: cognitive, affective and performance, motivation and sustenance, its role in learning, memory and forgetting, transfer of learning. This is regarding learning according to child-centric education of present era, because the present era, the present education is child-centric education. As a child-centric educator, you have to focus on the basics of learning. You have to know what is learning and how to give best, how to create, how to establish, how to frame best learning atmosphere for the learners. And learners ki manchi learning atmosphere మనం ఇవ్వడం కోసము ఎట్లాంటి అంశాలను మనం తీసుకోవాలి, ఆ నేపథ్యంలో వాట్ ఈస్ పర్సనల్ ఎన్వైరాన్మెంట్, అట్లాగే మనకు కనిపించే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ప్రాసెస్ మధ్య ఉండే లింక్స్ ఎట్లా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎట్లా తీసుకోవాలి, ఇందులో మనకి హౌ యూ హ్యావ్ టు అప్లై బిహేవియరిజం, కన్స్ట్రక్టివిజం అండ్ అబ్జర్వేషనిజం, గెస్టాల్టిజం తీసుకొని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లెర్నింగ్. అందుకోసం దీని మీద కూడా హౌ క్వశ్చన్స్ విల్ బి ఫ్రేమ్డ్, how we have to address the question, and how we have to basically motivate the students, how we have to involve the students, particularly to understand regarding the learning. కాబట్టి సెకండ్ ఫేజ్ అంతా కూడా ఈ లెర్నింగ్ మీదనే ఉంది. మనకు చైల్డ్ డెవలప్మెంట్ ఫస్ట్ అంశం అయితే టు అండర్స్టాండ్ ది చైల్డ్ ఈజ్ ఫస్ట్ ఐటమ్ అయితే, సెకండ్ ఐటంలో మనకు కనిపించేది లర్నింగ్ ఈజ్ సెకండ్ ఐటమ్. కాబట్టి ఈ రెండింటి బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ముందుకు పోయే ప్రయత్నం చేయగలగాలి. దెన్ వెన్ వీ గో టు ది థర్డ్, దట్ ఈస్ పెడగాజికల్ కన్సర్న్. ఇది చాలా చాలా కీలకమైనది. చాలామంది ఏమంటారంటే దే కాల్ అవర్ సబ్జెక్ట్ యాజ్ ఎ సైకాలజీ సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సైకాలజీ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్. బికాస్ పెడగాజీ ఈజ్ ఎ ఓల్డ్ కాన్సెప్ట్, but in our Indian education, particularly the education related to teacher education colleges like B.Ed and D.Ed, in B.Ed and D.Ed colleges, the pedagogical concern, the pedagogical orientation issues are newly introduced, particularly after 2016. కారణం ఏంటంటే బిఫోర్ 2016 నేను బీఈడీ చేసినప్పుడు, నేను ఎంఎడ్ చేసినప్పుడు, ద ఫోకస్ వాస్ ఆన్ మెథడాలజీ, దట్ ఈస్ హౌ టు ప్రజెంట్ ది బెస్ట్ కంటెంట్, వాట్ ఈస్ ద వే టు ప్రజెంట్ కంటెంట్, దాని మీద ఉండేది. ఇప్పుడు మోడర్న్ డేస్ వచ్చిన తర్వాత వెన్ వీ అడాప్టెడ్ చైల్డ్ సెంట్రిక్ సైకాలజీ, మనం ఎప్పుడైతే చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నామో and we adopted child centric psychology. When we adopted child centric psychology from John Jacques Rousseau, Froebel, Montessori, ఇండియాకి వస్తే గీజుబాయి, అట్లాగే వీళ్ళందరికీ సంబంధించిన మొత్తం ఇష్యూస్ని తీసుకొని నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ చైల్డ్ సెంట్రిక్ సైకాలజీ. ఈ చైల్డ్ సెంట్రిక్ సైకాలజీ ఆర్ చైల్డ్ సెంట్రిక్ క్లాస్ రూమ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ యువర్ లెక్చర్, హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ యువర్ టీచింగ్, how you are going to address in the classroom as a friend, as a study setter, as a guide, as a friend, as a philosopher, how you are going to maintain relations with the child. అందుకోసం ఇక్కడ చాలా క్లియర్గా చాప్టర్స్ ఇట్లా ఉన్నాయి. టీచింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్, లెర్నర్స్ ఇన్ కాంటెక్స్ట్, సిచ్యువేటింగ్ లెర్నర్ ఇన్ ద సోషియో పొలిటికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్, ఇది సోషాలజీ రిలేటెడ్ టాపిక్. చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ కంటెక్స్ట్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇప్పుడు మనకి కొత్తగా యాక్ట్స్ వచ్చాయి, వాటి మీద మనం ఫోకస్ చేయాలి. పర్టికులర్లీ దెర్ ఈస్ సపరేట్ సబ్జెక్ట్ ఇన్ D.Ed and B.Ed, that is inclusive education. Nowadays we are giving much and much priority to inclusive education. Why we are giving much and much priority to inclusive education? Because you have to handle with children who are having special needs. Understanding of pedagogical methods, enquiry based learning, project based learning, survey, observation and activity based learning, individual and group learning issues and concern with respect to organizing learning in classroom like study habits, self learning and learning to learn skills. ఇందులో మనం నవేడేస్ మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతుందో అది సెల్ఫ్ లెర్నింగ్. ద అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ ఎ చైల్డ్, ద అల్టిమేట్ goal of a child, he has to grown is
intellectuality, and he has to promote his intellectuality basically to have self-learning. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ మీద విపరీతంగా ఫోకస్ చేయాలి. అంటే విద్యార్థి ఎవరి మీద డిపెండ్ కాకుండా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్లో ఈ హ్యాస్ టు ఫోకస్ ఆన్ సెల్ఫ్ లెర్నింగ్. కాబట్టి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. అందులో హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ ఏ చైల్డ్ బై అండర్స్టాండింగ్ హిస్ సోషియో పొలిటికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. బికాస్ వెన్ యు ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, దట్ ఈస్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. But when you are teaching Telugu or regional language, that is local language. But for a tribal child, the regional language is also foreign language to a tribal child. And English is a alien language to tribal child or the other child who does not understand the local language as mother tongue. Kabatti ee sandarbhamlo, without understanding a child socio-cultural background, without understanding the political scenario, the political obligations and objectives of a particular society, you can't address student in a novel way. అందుకోసం ఒక స్టూడెంట్ని నావెల్ వేలో అర్థం చేసుకోవడం కోసము మనం ప్రధానంగా సోషియో పొలిటికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని మనం చెక్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకోసమే మనం వెన్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ లెర్నర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సిచ్యువేటింగ్ లెర్నర్, because situating learner is with so many situations. You have to go with the socio-political and cultural situation, then you are go for it. And inclusive education means education in an equal way. Education should be given in an equal way with all kinds of people, and if there are some differences are there, you have to address them in a different way. So మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మనకు నవే డేస్లో వచ్చింది. మనం ఇప్పుడు యూనివర్సిటీలో పోతే ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ సెక్షన్స్కి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చేసినప్పుడే దే ఆర్ గోయింగ్ టు ఇంక్లూజ్ ది సొసైటీ. దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ఎస్పెషల్లీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అండర్ స్పెషల్ నీడ్స్. ఇది న్యూ యాక్ట్ ప్రకారం మనం తీసుకొస్తాము, దాన్ని డిస్కస్ చేస్తాం. అట్లాగే ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్కి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సర్వే అబ్జర్వేషన్ ఆర్ ద more important now, because activity based learning is going on. So I request all the children who are already in the primary schools and high schools, kindly go with activity oriented learning. కాబట్టి పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పే మిమ్మల్ని కూడా యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ది న్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్. అందుకోసమే మనకి ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ ఏ హెట్రోజీనియస్ క్లాస్ రూమ్స్. ఇండియన్ క్లాస్ రూమ్స్ ఆర్ హెట్రోజీనియస్ క్లాస్ రూమ్స్. హెట్రోజీనియస్ క్లాస్ రూమ్స్ అంటే ఏంటి? రకరకాల వైవిధ్యాలు ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి గ్రూప్స్, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఎబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీరన్నిటిని అర్థం చేసుకొని మంచి టీచర్గా ఉండాలి. అందుకోసమే 5 మంత్ర కెరీర్ పాయింట్ ఈ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయడం కోసము, ఈ సబ్జెక్టులో మనము మిమ్మల్ని మంచిగా తయారు చేయడం కోసము ఈ యాప్ ద్వారా స్పెషల్ క్లాసెస్ ప్రమోట్ చేస్తుంది. కాబట్టి 500 రూపీస్ తోటి దీన్ని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి. అట్లాగే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 5 మంత్ర కెరీర్ పాయింట్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఫర్ అపెక్స్ ఎగ్జామినేషన్, and we are going to provide coaching for group 1 and group 2. This is our faculty members. The new batch is going to form on 4th April. Morning 8 o'clock class start అయితే కాబట్టి if you want to join in 5 మంత్ర కెరీర్ పాయింట్ for group 1 and group 2, you join. అట్లాగే 5 మంత్ర కెరీర్ పాయింట్ ఆధ్వర్యంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ సిలబస్ సంబంధించిన ఇష్యూస్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. అందులో భాగంగానే ఇంతకుముందు మనకు కనపడ్డట్టుగా టీచింగ్ యాజ్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తాం, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తాం, అట్లాగే అసెస్మెంట్కి దాంతోపాటు ఎవాల్యుయేషన్ మధ్య ఉండే ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తాం. అసెస్మెంట్ని, ఇవాల్యుయేషన్ ఈరోజు మనము CCEగా గుర్తుపెడతాము, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, దీని మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు NCF 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, వీటితో పాటుగా ఇంకో చాప్టర్ను కూడా ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇట్, దట్ ఈస్ బేసికల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీని మీద కూడా ఫోకస్ చేస్తూ మీ నీడ్స్కి అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీకు బేసికల్గా నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఆర్ కమింగ్, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ మెసేజెస్. దాని ముందు ఇంకొక అంశం ఏంటంటే, హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో ఇన్ మై డైరెక్షన్ one new institution. It is already old institution, but we are making it a very strong institution now. There is Yadadi study circle start అవుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ మీద నా క్లాసులు ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా క్లాసెస్, మొత్తం సిలబస్ అంతా మీద కూడా ఇంగ్లీష్ మీడియం మీద ఫోకస్ చేస్తూ కొంతమంది తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఉపయోగపడేలాగా బోత్ లాంగ్వేజెస్, బోత్ మీడియా మీద ఫోకస్ చేస్తూ గ్రాండ్ డెమో ఉంది. దట్ ఈస్ ఆన్ 3rd, దట్ ఈస్ సండే వస్తుంది. 3rd 3వ తారీఖు 4వ నెల, దట్ ఈస్ డేట్ ఈస్ 3rd అండ్ మంత్ ఈస్ April 2020. సండే రోజు మార్నింగ్ 10 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకు
మనకి యాదాద్రి స్టడీ సర్కిల్లో టెట్ మీద అట్లాగే డిఎస్సి మీద గురుకుల్ టీచర్స్ మీద మోడల్ స్కూల్స్ మీద వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఏ బిగ్ సెమినార్ అందరూ నాతో పాటుగా మిగతా లెక్చర్స్ అందరూ వస్తారు. సో వాట్ ఈస్ యాదాద్రి స్టడీ సర్కిల్, హూ ఆర్ టీచింగ్ ఇన్ దిస్ స్టడీ సర్కిల్ అండ్ వాట్ ఈస్ మోడ్ ఆఫ్ దేర్ టీచింగ్, ఇవన్నిటి మీద మీకు ఒక అవగాహన కోసం రండి. దయచేసి యూ టేక్ 9985701432 630-362-6809 ఇది స్లైడ్ని మీరు బేసికల్గా ఫోటో కాపీ తీసుకోండి లేదా దీన్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఆ రూపంలోనే దీన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే 5 మంత్ర ఆధ్వర్యంలోనే మనం ఇంకా విషయాలను ప్రయోగం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోను నేను ఎండ్ చేసే ముందు జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ యువర్ పవర్. ఇది అన్నీ కూడా రీసెంట్గా 2021 CTETలో వచ్చిన ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఒకసారి వీటి చెక్ చేయండి. అంటే మనం వీడియో చేస్తున్నప్పుడు అసలు క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక మంచి లెక్చరర్ యొక్క టాలెంట్, ఈజ్ ఎ గుడ్ టీచర్ అనే విషయం మీకు తెలియాలనుకున్నప్పుడు హౌ ఈజ్ గోయింగ్ టు ఫ్రేమ్ ది క్వశ్చన్స్ అని తెలియాలి. కాబట్టి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. వీటిని ఇక్కడ మనకి చాలామంది సో మెనీ స్టూడెంట్స్ ఆర్ బేసికల్లీ దే పోజ్డ్ క్వశ్చన్స్. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దెమ్. దాన్ని మనం డిస్కస్ చేసుకోకపోయే ముందు జస్ట్ యూ టేక్ దిస్. కొంచెం యాటిట్యూడ్ తేడా కూడా రాశారు, దాన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఊరికే మిమ్మల్ని ప్రాక్టీస్, ఎందుకంటే 45 minutes నుంచి యూ హ్యావ్ బీన్ సీరియస్లీ వాచింగ్ దిస్ వీడియో. మిమ్మల్ని ఒకసారి మళ్ళీ సబ్జెక్ట్లో తరవడం చేయడం కోసము ఇక్కడ ఒక చిన్న అంశాన్ని డిస్కస్ చేశాను. ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ. ఈ క్వశ్చన్ 2021లో అడిగారు, ఒకసారి చెక్ చేయండి. డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ ది క్రియేటివిటీ. ఆప్షన్ ఏ ఎస్ హైపర్ యాక్టివిటీ, ఆప్షన్ బి ఇంటెన్సివ్నెస్, ఆప్షన్ సి లో కాంప్రహెన్షన్, and option D divergent thinking. What is the right answer for it? Check the question, answer it. ఇక్కడ సుమలత గారు గుడ్ ఈవినింగ్ సార్, హిందీ వాళ్ళకి సేమ్ సిలబస్ సేమ్ ఉంటుందండి, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ హిందీ లాంగ్వేజ్. అలాగే మోహన్ సార్, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ ఈజ్ దట్ aptitude is a personal natural ability to learn something, while attitude is a person feeling opinion or experiences. It is a learning ability. Yes, good Mohan, చక్కగా చెప్పారు. అండ్ మనం ఇంత డిస్కస్ చేసినట్టుగా aptitude is a natural ability and attitude is a learned ability. Then okay, personal theories-లో type theories important సార్, ప్లీజ్ ట్రై. ఓకే, డెఫినెట్గా ఎస్ ఇంపార్టెంట్ కాకుండా ఎక్కువగా లెర్నింగ్ థియరీస్ మీద ఫోకస్ చేయండి, పర్సనాలిటీ థియరీస్ కాకుండా. సార్ నేను బిఎడ్ స్టూడెంట్ను 52 యునైటెడ్ క్వాలిఫైడ్ అయ్యాను, డిఎస్సిలో నేను ఎస్జిటి కూడా రాయొచ్చు అన్నారు, టెట్ పేపర్ 1 కూడా రాయొచ్చు. మీరు బిఎడ్ స్టూడెంట్ అయితే మీరు రాయడానికి అభ్యంతరం లేదు. ఓకే, అట్లాగే చాలా మంది గుడ్ ఈవినింగ్ అన్నారు. నా స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో సోషల్కి ఇంటర్ బుక్స్ ఏమేమి చదవాలన్నారు. ఇంటర్మీడియట్లో ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, దట్ ఈస్ సివిక్స్, ఇప్పుడు పాలిటీగా కూడా పిలుస్తున్నాం దాన్ని, పొలిటికల్ సైన్స్గా, అండ్ ఎకనామిక్స్ చదవాలి. అలాగే సో మెనీ స్టూడెంట్స్ ఆర్ జస్ట్ గ్రీటెడ్ మీ. సతీష్ రెడ్డి, ఓకే, భాను ప్రకాష్ గారు, అలాగే మనకి కేశవర్ధిని గారు, ఉషా గారు, వారితో పాటుగా మనకి టు ఎన్రోల్ టు టెట్ మీకు కింద మేము లింక్ ఇచ్చాము. మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్ అనేది వాట్సాప్ గ్రూపుల్ని అట్లాగే టెలిగ్రామ్ గ్రూపులను రన్ చేస్తుంది, కింద లింక్ ఇచ్చాము. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి చేరడానికి అవకాశం ఉంది. అట్లాగే మీరు యాప్లోకి వెళ్ళి 5 మంత్ర కెరీర్ పాయింట్లోకి మీరు ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంజనేయులు, అలాగే రవి, సో మెనీ పీపుల్ ఆర్ గ్రీటెడ్ మీ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. నేను మళ్ళొకసారి ఈ బుక్స్ మీదే నేను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనం కాసేపు మళ్ళీ మనం వీడియోను ఎండ్ చేసే ముందు ఒకసారి వీఆర్ గోయింగ్ విత్ ది సేమ్ థింగ్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, ఎనీబడి ఆన్సర్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, దీనికి ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారా? వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, ఐఎమ్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ట్రై ఫర్ ఇట్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ట్రై చేయండి, మనం ఇంగ్లీష్లోకి ఇన్వాల్వ్ కావాలి కదా, ట్రై చేస్తే తెలుస్తుంటుంది మనకి. ఓకే, వాట్ ఈస్ రైట్? ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ది ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ అన్నాడు. క్రియేటివిటీని గుర్తించేందుకు క్రింది వాళ్ళలో మనకు కనిపించే ప్రైమరీ థింగ్ ఏదన్నారు? వెరీ సింపుల్ కదా, డైవర్జెంట్ థింకింగ్. క్రియేటివిటీ హ్యాస్ సమ్ ఎలిమెంట్స్. Creativity is having some elements. That elements are basically showing the following things. Among the 4 options, the right option is divergent thinking. చాలా మంది ఆన్సర్స్ రాయట్లేదు, ప్రయత్నం చేయండి. మనం ఎప్పుడైనా ఫేస్ చేయాలి, మనం భయపడద్దు. ఫేస్ చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్. అయినా రాశారు, చాలామంది రాశారు, చాలామంది డిబి రాసుకుంటూ వచ్చారు. సో చాలామంది డిబి రాశారు. ద రైట్ ఆన్సర్ ఇస్ డి. షల్ ఐ గో ఫర్ అనదర్ క్వశ్చన్? ఒకసారి చెక్ చేసుకోండి ఊరికే. మిమ్మల్ని సేపు వీడియో ఉంది కాబట్టి మీరు ఒకసారి జనరల్గా మీ స్థాయితో తెలుసుకోవడం కోసం చేస్తాను.
which one of the following is most effective mode of teaching and learning? ఈ నాలుగిట్లో మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఏదన్నాము? ఆప్షన్ ఏ అబ్జర్వేషన్ వితౌట్ అనాలిసిస్, ఆప్షన్ బి ఇమిటేషన్ అండ్ రిపిటేషన్, ఆప్షన్ సి రోట్ మెమరైజేషన్ ఆఫ్ కంటెంట్, ఆప్షన్ డి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్. వెరీ సింపుల్ కనబడుతుంది కదా. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, ఆమె చిన్ని కృష్ణ డి అన్నాడు, అలాగే వైశ్యస్వామి డి అన్నాడు, అలాగే ప్రబలిక డి అన్నారు, అండ్ జనార్దన్ డి. ఓకే, సో మెనీ ఆన్సర్స్ ఆర్ కమింగ్. ఇందులో నాకు ఆన్సర్లు ఎక్కడ డైవర్జెంట్ కనబడలేదు. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ రైట్గా రికగ్నైజ్ చేశారు. దట్ ఈస్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ కాన్సెప్ట్స్. అంటే మనము భావనల మధ్య సంబంధాన్ని కుదుర్చుకోవడమే మనకు కనిపించే బెస్ట్ మోడ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. విద్యార్థులు మనం చెప్పే అంశాల పట్ల సంబంధాన్ని కుదుర్చుకోగలగాలి. దట్ ఈస్ ద బేసిక్ రైట్ ఆన్సర్. నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ థింగ్. చివరి క్వశ్చన్ పోయే ముందు చాలామంది నేను తెలంగాణ మూవ్మెంట్ కూడా చెప్తాను కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ క్లాస్ అడుగుతున్నారు. 4th ఏప్రిల్ నుంచి నా మెయిన్స్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. దిస్ ఈస్ డాక్టర్ రియాజ్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ డాక్టరేట్ in the education as well as in political science related topic, having gold medal with net qualification. Those who wanted to join under me in groups examination or in TET examination, kindly just you have to call our number 707-501-9931. ఇక్కడ చివరిగా మనకు కనిపించే క్వశ్చన్, మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై ఏ గివింగ్ వెరీ ఈజీ టాస్క్ టు చిల్డ్రన్, focusing on row memorization, is a rote memorization, one second, it is ROTE, it is a rote memorization, and C, punishing the child, D, focusing on mastery oriented goal. What is the right answer? Samatha D annaru, Sumalata D, and Jabin D, Rajkumar D, Ashwani D. Okay, answers are coming. Janardhan A annaru din question ki. Okay, check cheskondo sir question. రెగ్యులర్గా నేను మన యాప్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మీతో ప్రాక్టీస్ చేపిస్తాను, కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్లో వాట్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ టెట్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రజెంట్ CTET పేపర్స్. ఇప్పుడు మనకు వస్తున్న CTET పేపర్లో ప్రతి టాపిక్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న దాని మీద ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓరియంటేషన్. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ TET రిగార్డింగ్ మై సబ్జెక్ట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది థింగ్స్. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ని నేను ఇంకా మీకు చాలా చెప్పే ప్రయత్నం చేస్తాను, కాన్సెప్ట్ వైజ్గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజే మీరు ఏమాత్రం వీలున్న సండే డెమోకి రండి. యూ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ మీ. దట్ ఈస్ ఎట్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే ఈ రిజిస్ట్రేషన్ కనబడుతుంది, పేద బోర్డు కనబడుతుంటుంది. మీరు మెట్రో స్టేషన్కి వస్తే అక్కడికి వస్తే మన బోర్డు కనబడుతుంది. ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ది మోర్ డీటెయిల్స్, మీరు డీటెయిల్స్ పోవాలనుకున్నప్పుడు మీరు అక్కడ నన్ను పర్సనల్ కలవచ్చు, లేదా మనం త్వరలోనే 48 hours నుంచి నేను మీకు యాప్లో క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కైండ్లీ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రియాజ్ సార్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వితిన్ 48 hours. ప్రతిరోజు 2 లేదా 3 వీడియోలను మీతో మాట్లాడతాను, మీ ముందు పెడతాను. అట్లాగే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటాను. అందుకోసం వీలైతే సండే రోజు డెమోకి రండి, వీలు కాకుంటే యాప్ ద్వారా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను అందరి విద్యార్థులకు అందుబాటులో ఉంటట్టుగా, చాలామంది విపరీతమైన రేట్లు 18,000 20,000 అని పెడుతున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. టీచింగ్ షుడ్ బి సర్వీస్. టీచింగ్ అనేది సర్వీస్లో భాగంగా ఉండాలి, కానీ అది కమర్షియలైజేషన్ కూడా కావద్దు. ఇక్కడ అందరి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మొత్తం టెట్ సిలబస్ని ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని బైలింగ్వల్ని కూడా ఉపయోగిస్తూ తెలుగు ఇంగ్లీష్ ఇద్దరికి ఉపయోగపడేలాగా, ప్రధానంగా ఇంగ్లీష్ విద్యార్థులకు ఏ లెక్చర్స్ అయితే అవైలబుల్ లేవో వాళ్ళను ప్రధానంగా ఫోకస్ చేస్తూ యాప్ని మేము స్టార్ట్ చేసాం. వితిన్ 48 hours నుంచి ఐఎమ్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ దిస్ యాప్. కైండ్లీ పర్చేజ్ యాప్ అండ్ కంటిన్యూ యువర్ జర్నీ విత్ అస్. మనం ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో జరిగే టెట్ ఎగ్జామినేషన్లో మీ సహకారంతో డెఫినెట్గా నాకు సంబంధించిన యాత్ర మీతో కలిసి పోతుందని, మనందరి సహకారంతో భవిష్యత్తులో టెట్లో యు ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ రిజల్ట్ ఆశిస్తూ ముగిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ who have completed B.Ed and who are completed D.Ed, who have completed M.Ed, those who want to write TET, 5 Mantra Career Point is going to provide classes particularly in child development and pedagogy
at present. In future regarding remaining classes, and kindly purchase this app and travel with us and get success. Thank you one and all.